హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మినపప్పు లేకుండా గంటలు గంటలు నానబెట్టుడు అవసరం లేకుండా దోశ ఎలా చేయాలో చెప్తాను. అందుకోసం అయితే 2 కప్పుల రవ్వని 2 కప్పుల వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. అలాగే 2 కప్పుల పేపర్ అటుకులకి 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. ఇలా 1 గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. బాగా సేపు కూడా అవసరం లేదు. 1 గంట సేపు నానబెట్టుకున్న తర్వాతనైతే నానబెట్టుకున్న రవ్వని, నానబెట్టుకున్న అటుకులను అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో మధ్యలో కొన్ని వాటర్ పోసుకుంటా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాతనైతే నేను కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాతనైతే దోశ కోసం అయితే నేను స్టవ్ పైన దోశ పెనం పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాతనైతే ఆయిల్ పెట్టేసుకొని దోశ వేసుకున్నాను. చాలా బాగా వచ్చింది దోశ అయితే, చాలా టేస్టీగా కూడా ఉంది. మినపప్పు వేయకుండానే చాలా స్పాంజీగా మెత్తగా కూడా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ మాత్రం.